ఒక రాక్షసుడి గుండెల్లో భయం పుట్టించే ఆ ఒక్కడు సింహాసనం కాదు, యుద్ధభూమినే తన సింహాసనంగా చేసుకున్నవాడు, మొఘల్ సామ్రాజ్యానికి విషం లాంటి ఆ ఒక్కడు, ఔరంగజేబ్ గుండెల్లో నిప్పులు మండించిన ఆ ఒక్కడు శివాజీ మహారాజ్ రక్తం. అతని పేరే ఛత్రపతి సంభాజీ మహారాజ్. 1657 మే 14వ తేదీ పూణే సమీపంలోని పురందర్ కోటలో జన్మించాడు. సంభాజీ చిన్నతనంలోనే 2 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. అమ్మమ్మ జిజియాబాయి పెంచారు. సంస్కృతం, మరాఠీ, హిందుస్థానీ భాషల్లో పండితుడు. చాలా బుద్ధివంతుడు, ధైర్యవంతుడు. 9 ఏళ్ల వయసులో పురందర్ సంధి కారణంగా మొఘలుల దగ్గర బందీగా ఉండాల్సి వచ్చింది. తర్వాత ఆగ్రాలో ఔరంగజేబ్ ఇంట్లో ఖైదీగా ఉన్నాడు. తండ్రితో కలిసి అద్భుతంగా తప్పించుకొని తిరిగి వచ్చారు ఫ్రూట్స్ బాక్స్లో దాక్కొని. 1680లో శివాజీ మహారాజ్ మరణం తర్వాత సవతి తల్లి సోయాబాయి కుట్రలతో చిన్న సోదరుడు రాజారాంను రాజుగా చేయాలనుకుంది. కానీ సంభాజీ త్వరగా సింహాసనం స్వాధీనం చేసుకొని 1681లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు. 9 సంవత్సరాలు అనగా 1680 నుంచి 1689 వరకు మొఘలులకు వ్యతిరేకంగా భీకరంగా పోరాటం చేశారు. ఔరంగజేబ్ దక్షిణాదికి వచ్చి 27 ఏళ్ళు యుద్ధం చేసిన మరాఠీలను ఓడించలేకపోయాడు. పోర్చుగీస్ వారితో కూడా గోవాలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేసినందుకు యుద్ధం చేశారు. స్వరాజ్యాన్ని విస్తరించారు. మొఘల్ సప్లై లైన్స్ను ధ్వంసం చేశారు. 1689లో మోసంతో కొందరు ద్రోహుల వల్ల మొఘలుల చేతిలో పట్టుబడ్డారు. ఔరంగజేబ్ ఇస్లాం మతం స్వీకరించమని, మొఘల్ సామ్రాజ్యానికి లొంగమని ఆదేశించాడు. సంభాజీ మహారాజ్ ధైర్యంగా నిరాకరించారు. 40 రోజుల పాటు భయంకర హింసలు, కళ్ళు తీయడం, నాలుక కోయడం, చర్మం వలవడం వంటివి భరించారు. చివరికి 1689 మార్చి 11న సంగ్లీ సమీపంలో తూర్కాపూర్లో హత్య చేయబడ్డారు. ఆయన మరణం మరాఠీలను మరింత బలపరిచింది. తరువాత ఔరంగజేబ్ సామ్రాజ్యం కూలిపోయింది.